రాహుల్ గాంధీకి చెప్పుర్రి ఏందనంటే ఇగో ఇది చెప్పుర్రి రాహుల్ గాంధీకి ఇగో ఇది చూపెట్టుర్రు ఒకసారి. ఇండియా టుడేలో వచ్చిన కథనం రాహుల్ కన్వాల్ రాసిండు January 26, 2016లో రాసిండు. ఏమని రాసిండు తెలుసా? అసలు స్వతంత్రం తెచ్చింది ఎవరు రాబాయ్ అని చెప్పి మాట్లాడితే గాంధీ కాదు బోస్, ఇది నేనన్న మాట కాదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అత్లీ, తెలుగులో ఒకటి ఉంటుంది కదా అత్లీ, అలీ అంటాడు అత్లీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అత్లీ. ఇక నన్ను ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నా భాషలో నేను ఇట్లానే ప్రొనౌన్స్ చేసుకుంటాను, మాకు చదువు రాదు, మాకు ఐక్యూ లెవెల్ తక్కువ. అత్లీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్తోని స్వతంత్రం రాలేదు, బోస్ వచ్చిందేనని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇవాళ చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉన్నది నయా భారత్లో. ఎందుకనంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలా ఒక బుక్ ఉండే అన్ ఇండియన్ సామురాయ్ బై నేతాజీ స్కాలర్ అండ్ మిలిటరీ హిస్టోరియన్ జనరల్ G.D. Bakshi claims that the former British Prime Minister Clement Attlee said that the role played by the Netazis in the Indian National Army was paramount in India being granted the independence, while the non-violent movement led by the Gandhi was dismissed as having had a minimal effect. G.D. Bakshi గారు మాట్లాడిన మాట ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ క్లిమెంట్ అట్లీ చలోపోని ఆయన అన్న మాట ఇట్ ఈస్ మిస్టర్ బోస్ నాట్ మిస్టర్ గాంధీ. గాంధీ గారికి బ్రిటిష్ సర్కార్ జీతం ఇచ్చింది వాస్తవమా కాదా? నాకు ఒక మాట చెప్పుర్రి.